తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో ప్రజలంతా ఎక్కువ శాతం ప్రజలు బిగ్ బాస్ వచ్చిందంటే టీవీ ముందు కూర్చుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ షో 7 పూర్తి అయిపోయింది. దీని యొక్క నిర్వహణ, దాని యొక్క నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు గారి సన్ అక్కినేని నాగార్జున దాన్ని నిర్వహిస్తుంటారు. ఇది 7వసారి బిగ్ బాస్ అయిపోయింది. అయితే ఈ బిగ్ బాస్ మీద ఒక పిటిషను దాఖలు చేశాడు ఒక అడ్వకేటు. ఈ పిటిషను నాగార్జునని అరెస్ట్ చేయాలని, ఆయనని అసలు బిగ్ బాస్ షో ఎందుకు, ఇది అవసరమా, దీనివల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన కనిపించి కొన్ని ఆయన పత్రాలని హైకోర్టులో సమర్పించారు. నాగార్జున గారిని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్లీ. ఆయనే మొన్న జరిగిన గొడవ బిగ్ బాస్ తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తి విన్నర్ అయిన తర్వాత బయట కృష్ణానగర్లో గొడవలు అవన్నిటికి కూడా ఆయనే కారణం. అసలు ఇదే కాదు, ఈ యొక్క నిర్వహించే దాంట్లో పాల్గొన్నటువంటి సభ్యులని 100 రోజులు 3 నెలల పాటు నిర్బంధించాల్సినటువంటి హక్కు, నిర్బంధించే ఆ యొక్క హక్కుని ఎవరిచ్చారు? ఇది అసలు సమంజసమేనా? ఇది మానవ హక్కుల కిందకి వస్తుంది. వీళ్ళని 100 రోజులు నిర్బంధం కింద చేసి ఈ ప్రోగ్రాం చేయడం అంటే ఫ్యామిలీలకు దూరం చేసి ఇది ఒక కిడ్నాప్ కిందనే లెక్క అనేసి పిటిషనరు ఆయన చెప్తున్నారు. మరి అరుణ్ అనే అడ్వకేటు నాగార్జునని అరెస్ట్ చేయాలని, బిగ్ బాస్ షోని ఇక మీదట అసలు నిర్వహించకుండా ఆర్డర్ జారీ చేయాలని, అలాగే నిన్న ఆర్టీసీ బస్సుల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద, వ్యక్తుల మీద దాడి చేయడం అనేది కూడా, ఇదంతా దాడి చేసిన వాళ్ళది కాదు, వాళ్ళు అక్కడికి వచ్చి గొడవ చేసిన వాళ్ళది కాదు. ఈ ప్రభుత్వ ఆస్తుల నష్టం కానీ, గొడవలకు కారణం కానీ ఈ యొక్క బిగ్ బాస్ షోను నడిపిస్తున్నటువంటి నిర్వాహకుడు నాగార్జునే కారణం. అక్కినేని నాగార్జునని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలను దాంట్లో పొందుపరిచి వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. హైకోర్టు విచారణకు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. అరెస్టు మరి ఇంతవరకు ఏం చేయలేదు. ఆయన మాత్రం పిటిషన్ ఇచ్చారు. మరి రేపో మాపో అరెస్టు వారెంట్ వస్తుందా, లేదంటే దాన్ని పిటిషన్ లాగా విచారణకు మాత్రం ఆదేశిస్తారా అనేది చూడాలి. ఇప్పుడు ఈ పిటిషన్ ఏదో జరిగింది, ఈ ప్రోగ్రాంలు ఎన్నో జరుగుతుంటాయి, అదొక కళాకారులకు సంబంధించింది అని హైకోర్టు మరి భావిస్తుందా? మరి ఇది ఈ కళాకారులు ఒక సినిమా నిర్మాతగా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవచ్చు. అది ఒక ప్రోగ్రాం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ అయి ప్రేక్షకులు ఆ యొక్క ప్రోగ్రాంను చూసి కొంత ఎమోషనల్ అయి అతను విన్నర్ అయి బయటికి వచ్చే టైంకు అతన్ని చూడాలని, ప్రశాంత్ను ఒక రైతు బిడ్డని ఏదో ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళ స్క్రిప్టా లేదంటే కావాలని అన్నారా, అది క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు. దాన్ని ఆ ఒక ప్రోగ్రాంలో అనుకున్న మాటల్ని వాళ్ళ అభిమానులు కావచ్చు, ప్రేక్షకులలో కొంతమంది కావచ్చు కనెక్ట్ అయిపోయి ఆ యొక్క బిగ్ బాస్ షో విన్నరు తర్వాత బయటకు వస్తాడని చెప్పేసి కృష్ణానగర్ అక్కడ బిగ్ బాస్ షో నిర్వహించేటువంటి స్థలానికి గేట్ దగ్గర నిలబడి వాళ్ళు ఎమోషన్లో వచ్చి అభిమానులుగా చెప్పుకొని అది ఒకరి మీద ఒకరికి దాడి చేస్తూ అడ్డు వచ్చినటువంటి ఆటోలు కానీ బస్సుల మీద కూడా మరి వీళ్ళు ఇద్దరును కూడా చేసినట్టున్నారు. దీనికి నాగార్జునకు మరి సంబంధము ఏముండదు. మరి నాగార్జునకి ఏం సంబంధం ఉంటుంది ఇలాంటి ప్రోగ్రాం? బయట ఏదో వాళ్ళు ప్రోగ్రాం అంతా అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన అది. మరి హోస్ట్ చేయడం అంటే ఎన్నో ప్రోగ్రాంలు చేస్తారు, అవసరమైతే షూటింగులు కూడా చేస్తుంటారు. అక్కడ కూడా షూటింగుల్లో కరెంటు షాకులు తగిలి లేదంటే ఫైటింగులలో కింద పడి చాలా పైనుంచి కింద పడి కాళ్ళు చేతులు విరిగి చివరికి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా కొన్ని వందల మంది సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి. కానీ ప్రోగ్రాం కండక్ట్ చేసిన అతందే ఇది అని అంటే కూడా అది సమంజసం కాదనిపిస్తుంది.